మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో స్పాట్ లోన్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇవి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వినుంటే, మీ డౌన్లైన్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి తెలియజేయండి, లేదా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ దాకా కూడా ఈ విషయం చేరుతుంది. చాలా జెన్యున్గా ఉంది కాబట్టి కంపెనీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. దాంతోపాటుగా నా యొక్క సెకండ్ ఐడికి ఈరోజు ఫస్ట్ లోన్ కంప్లీట్ అయిపోయింది. అంటే నిన్న నైట్ మిడ్ నైట్ తోటే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ లోన్ ఏ విధంగా డిస్బర్స్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. శని ఆదివారాలు విత్డ్రాలు ఉండవు కాబట్టి విత్డ్రాలు చేయను. ఎవరి అయినా ఐడీలు యాక్టివేట్ చేయడానికి ఆ అమౌంట్ అనేది ఉపయోగిస్తాను. అయితే ఈ వీడియోలో లోన్ డిస్బర్స్మెంట్ చూపిస్తాను, ఫస్ట్ లోన్ కంప్లీట్ అయిందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను, ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కూడా చెప్తాను. అప్డేట్స్ మీన్స్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, విషయం అయితే అర్థమైపోతుంది. అయితే టాపిక్ని మొదలుపెట్టే ముందు మిమ్మల్ని అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. స్పాట్ లోన్ అనేది చాలా జెన్యూన్గా ఉంది. ఆల్రెడీ చెప్పాను మీకు, మన యొక్క పెట్టుబడి కంపెనీలో ఉండదు. లోన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కంపెనీ యొక్క డబ్బే మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడా కూడా టెన్షన్ తీసుకోవాల్సినటువంటి పని లేదు. కంపెనీ పోతుందేమో, మన సొమ్ము వేస్ట్ అయిపోతుందేమో అన్నటువంటి భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే కంపెనీ యొక్క డబ్బే మన దగ్గర ఉంటుంది కాబట్టి. సరే, ఒక్కసారి నా యొక్క ఐడి ఏదైతే నేను చెప్పానో సెకండ్ ఐడి అని, ఆ సెకండ్ ఐడి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ సెకండ్ ఐడి లాగిన్ చేసి మీకు దాని యొక్క లోన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఇది నా ఫస్ట్ ఐడి, నా సెకండ్ ఐడి ఇది చూసుకోవచ్చు. డియర్ మెంబర్స్, ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పాపప్ మెసేజ్ ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి మనకి ఇండికేషన్స్, ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అనేటటువంటి ఇంపార్టెంట్ న్యూస్ రూపంలో మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అవి మనందరం కూడా చదవాల్సినటువంటి విషయాలు. డియర్ మెంబర్స్, యాడ్ ఫండ్ క్యూఆర్ కోడ్ చేంజెస్ ఎవ్రీ టైమ్ యూ పే, ప్లీజ్ డూ నాట్ సేవ్ ఆర్ షేర్. అంటే ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం లేదా సేవ్ చేసి పెట్టుకొని ప్రతిసారి పేమెంట్ కొడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు క్యూఆర్ పేమెంట్ సిస్టమ్ అనేది మార్చారనమాట వీళ్ళు. మనం ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ మరలా జనరేట్ అవ్వదు. ప్రతిసారి క్యూఆర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది ఎవరికైనా షేర్ చేయటం కానీ, లేదా అది సేవ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ పేమెంట్ మళ్ళీ దానికే చేయటం కానీ అలాంటివి చేయవద్దు. అలాంటివి చేస్తే మీ యొక్క సొమ్ము అనేది లాస్ పోతారు. సారీ, మీరు ఎప్పుడైతే ఫండ్ యాడ్ చేయదలుచున్నారో అప్పుడే మీ ఐడీలు ఓపెన్ చేసుకొని మీరు మీ ఐడి నుంచి మాత్రమే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయాలి. లేదా యాడ్ యూపీఐ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ యూపీఐ ఆప్షన్, అది చాలా బెస్ట్ అయిన పద్ధతి అనమాట. మీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ప్లస్ దీనికి తోడు ఇంకొక మెసేజ్ ఏంటంటే, సారీ ఫోన్ వచ్చింది, ఒక నిమిషం. దీనికి తోడు ఇంకొక మెసేజ్ మీకు చెప్తున్నాను క్లియర్గా. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకుంటారో, యాక్టివేషన్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్లోనే మీరు మీ యొక్క ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయండి. నేను చూపిస్తాను చూడండి. సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క బ్యాంక్ని అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి నెంబరు, బ్యాంక్ నేము. ఐఎఫ్ఎస్సి చెక్ చేస్తే మీ ఐఎఫ్ఎస్సి ఎక్కడనేది చెప్తుంది. మీ యొక్క బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్ రాయండి, బ్యాంక్ అకౌంట్ నెంబరు, పాన్ నెంబరు, ఓటీపీ మీన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఐడి కావచ్చు, లేదా మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి కానీ ఓటీపీ అనేది రావటం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా మీకు యాడ్ బ్యాంక్ అయితే అయిపోతుంది.
ఆ రకంగా యాడ్ బ్యాంక్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఈఎంఐలు పే చేయాలి. నేను ఒకసారి లోన్ ఆప్షన్ ఓపెన్ చేస్తాను. లోన్ హిస్టరీలో చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు నా లోన్ 4 పేమెంట్స్ 4 వీక్స్ కూడా కరెక్ట్గా పెయిడ్ అయిపోయింది కదా. ఒకవేళ మీరు ఫస్ట్ వీక్ కరెక్ట్గా పే చేయాల, సెకండ్ వీక్ 10% పెనాల్టీ తోటి లేదా కొద్దిగా లేట్గా అయినా సరే ఆ 10% పెనాల్టీ తోటి పే చేసి ఆ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లు కరెక్ట్గా కట్టుకుంటే, ప్రతి వీక్ ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా కట్టుకుంటే మీకు లోన్ అనేది నెక్స్ట్ లోన్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఇన్స్టాల్మెంట్లు మిస్ చేస్తే నెక్స్ట్ లోను డిస్బర్స్ అవ్వదన్నమాట. సరే, లోన్ హిస్టరీ, లోన్ ఇన్స్టాల్మెంట్ ఈడబ్ల్యూఐ చూపిస్తాను నేను. ఇక్కడ చూసినట్లయితే నాకు నిన్న నైట్ 12 గంటలతోటి 16 మిడ్ నైట్ తోటి నాకు లాస్ట్ ఈడబ్ల్యూఐ అనేది కంప్లీట్ అవ్వటం జరిగిందనమాట. నెట్ కొంచెం స్లోగా ఉందండి. ఇదిగోండి, నెట్ బాగా స్లో ఉంది నాది. ఈరోజు మాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ బాగా ఉన్నట్టుంది. కొంచెం బఫరింగ్ ఎక్కువ జరుగుతుంది ఈరోజు. ఆ అప్డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అప్డేట్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఆ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈడబ్ల్యూఐ కరెక్ట్గా పే చేసుకుంటే, మరలా ఒకసారి ఓపెన్ చేస్తానండి. మనం ఈడబ్ల్యూఐ కరెక్ట్గా పే చేసుకుంటే మనకి లోన్ అనేది చాలా స్పీడ్గా ఎక్కువ మొత్తంలో లోన్ అనేది పొందే అవకాశం ఉంటుంది అనమాట. ఈడబ్ల్యూఐ కరెక్ట్గా పే చేసుకోలేదనుకోండి, ఇదిగోండి లోన్ ఇన్స్టాల్మెంట్లు చూసుకోవచ్చు. 26 జనవరి అయిపోయింది, 2 ఫిబ్రవరి అయిపోయింది, 9 ఫిబ్రవరి అయిపోయింది, రాత్రి 16 ఫిబ్రవరి మిడ్ నైట్ తోటి 4వ ఈడబ్ల్యూఐ కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా. ఇప్పుడు నా సెకండ్ లోన్ హిస్టరీలోకి వెళ్ళి ఏ విధంగా డిస్బర్స్మెంట్ చేసుకోవాలంటే, లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లోన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోన్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా డాష్ బోర్డ్లోకి వెళ్ళి వ్యాలెట్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ రాశారు చూడండి. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ యూ డు నాట్ పే ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఎనీ లోన్ ఆన్ ద డ్యూ డేట్ నాటికి మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయకపోతే దెన్ 10% పెనాల్టీ విల్ బి ఛార్జ్డ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆన్ ది డ్యూ డేట్ యూ విల్ నాట్ గెట్ ద నెక్స్ట్ లోన్. నెక్స్ట్ ఈడబ్ల్యూఐ ఉంటుంది కదా, అక్కడికి 10% పెనాల్టీ తోటి వసూలు చేస్తారు. ఒకవేళ సెకండ్ పెనాల్టీ కూడా, అంటే సెకండ్ ఈడబ్ల్యూఐ కూడా మీరు పే చేయకపోతే మీకు అనేది నెక్స్ట్ లోన్ అనేది రాదనమాట. అది ఇక్కడ డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. నా వ్యాలెట్లో 188 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను ఇది లోన్ అనేది డిస్బర్స్మెంట్ క్లిక్ చేస్తాను. లోన్ హిస్టరీకి వెళ్ళి క్లిక్ టు డిస్బర్స్ మీద క్లిక్ చేస్తాను. డిస్బర్స్డ్ అయిపోయిందండి. దాంతోపాటుగా 450 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అయిపోయింది. అంటే నాకు ఎంత వస్తుంది? 4450 రూపాయలు ప్లస్ 188 ఉంది కదా, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. $4450 ప్లస్ 188 4638 ఉండాలి డాష్ బోర్డ్లో. చూద్దాం ఒకసారి 4638 ఉందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు, 4638 రూపాయలు నాకు యాడ్ అవ్వటం జరిగింది. ఈ రకంగా మీరు త్వరగా కరెక్ట్గా లోన్స్ ఈడబ్ల్యూఐ కానీ పే చేసుకుంటే మీకు ఎక్కువ మొత్తంలోకి, నాకు ఈ నెక్స్ట్ లోన్ కూడా కంప్లీట్ చేసుకుంటే నాకు నెక్స్ట్ వచ్చేసరికి 8000 రూపీస్ వస్తుంది అనమాట. అంటే నా ఈ 2 ఐడీలు ఉన్నాయి కాబట్టి 2 16,000 రూపాయలు. కంపెనీ డబ్బే మన దగ్గర ఉంటుంది తప్ప మన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దగ్గర ఉండదు. కాబట్టి నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎర్న్ చేసుకోగలిగినటువంటి మంచి కంపెనీ. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్, జై హింద్.